ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగుతోంది. వార్డు మెంబర్ అభ్యర్థి ఒకరు ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రతిరోజు 1/2 లీటర్ పాలతో పాటు 2 గుడ్లను పంపిణీ చేస్తున్నారు. తాము సర్పంచ్గా వార్డు సభ్యులుగా గెలిస్తే ఇదే విధంగా ప్రతిరోజు పాలు గుడ్లను అందిస్తామని అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా రామిడి రమణారెడ్డి, 1వ వార్డు సభ్యులుగా మెగావత్ కళ పోటీ చేస్తున్నారు. ఈ సరికొత్త పంపిణీ ప్రచారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. చక్కెర గుర్తు, స్టవ్ గుర్తు, రోజు పాలతో రోజు గుడ్డు వస్తుంది. పాలు దాపు పాలను గుడ్డు తింపి అవసరం ఉంటుంది. పాలు కత్తెర మన గుడ్లు పాలు గుడ్లు గ్యాస్ చక్కెర గుర్తు, స్టవ్ గుర్తు, రోజు పాలతో రోజు గుడ్డు వస్తుంది. నల్గొండ జిల్లా అజిలాపురంలో ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగుతోంది. వార్డు మెంబర్ అభ్యర్థి ఒకరు ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రతిరోజు 1/2 లీటర్ పాలతో పాటు 2 గుడ్లను పంపిణీ చేస్తున్నారు. తాము సర్పంచ్గా వార్డు సభ్యులుగా గెలిస్తే ఇదే విధంగా ప్రతిరోజు పాలు గుడ్లను అందిస్తామని అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా రామిడి రమణారెడ్డి, 1వ వార్డు సభ్యులుగా మెగావత్ కళ పోటీ చేస్తున్నారు. ఈ సరికొత్త పంపిణీ ప్రచారం గ్రామంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాలు కత్తెర మన గుడ్లు పాలు గుడ్లు గ్యాస్ చక్కెర గుర్తు, స్టవ్ గుర్తు, రోజు పాలతో రోజు గుడ్డు వస్తుంది. పాలు దాపు పాలను గుడ్డు తింపి నల్గొండ జిల్లా అజిలాపురంలో ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగుతోంది. వార్డు మెంబర్ అభ్యర్థి ఒకరు ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రతిరోజు 1/2 లీటర్ పాలతో పాటు 2 గుడ్లను పంపిణీ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఏంటి మామూలు సిటీలో కన్నా విలేజెస్ లోనే చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు? రాజు, మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యంగా ఎలాగైనా గ్రామంలో తమ సర్పంచ్ గా వార్డు మెంబర్లుగా గెలవాలని చెప్పేసి కూడా ఓటర్లకు తాయిలాలు కూడా పంచుతున్నారు. పెద్ద ఎత్తున కూడా డబ్బులతో పాటు మద్యం పంపిణీ, అదేవిధంగా చీరలు, కొన్ని చోట్ల గిఫ్టులు లాంటివి ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల వినూత్నంగా ఆలోచిస్తూ కూడా ఇంటింటి ప్రతిరోజు 1/2 లీటర్ పాలు, అదేవిధంగా గుడ్లు, ఒక 2 గుడ్లు ఇస్తామని చెప్పేసి కూడా మర్రిగూడ మండలం అజలాపురం గ్రామంలో ఒక వార్డు మెంబర్ వినూత్న ప్రచారం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా చేస్తున్నటువంటి రమణారెడ్డి, అదేవిధంగా 1వ వార్డు సభ్యుడిగా ఉన్నటువంటి మెగావత్ కళ పోటీ చేస్తున్నారు. సో వాళ్ళు 1/2 లీటర్ పాలతో పాటు 2 గుడ్లు ఉచితంగా ఇస్తాము, తమను గెలిపించాలి, ప్రతిరోజు కూడా 5 సంవత్సరాల వరకు ఇస్తామంటూ కూడా ప్రచారం వినూత్నంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని చెప్పేసి కూడా వారు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి తాము గెలవబోతున్నామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇలాంటి వినూత్న ప్రచారంతో పాటు పలు చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా తాయిలాల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి దశ పోలింగ్ ప్రచారానికి మరొక రోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఓటర్లను ప్రలోభాల పర్వానికి గురి చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మద్యం పంపిణీతో పాటు కొన్ని చోట్ల డబ్బులు, అదేవిధంగా గిఫ్టులు లాంటివి కూడా ఇస్తున్నారు. మరి కొన్ని చోట్ల చీరల పంపిణీలు, ఇటు లేడీస్ కు సంబంధించినటువంటి ఈ కిట్టి పార్టీలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గ్రామాలలో కలియ తిరుగుతూ ఓటర్లను ఇంటింటికి తిరుగుతూ తమకు ఓట్లు వేయాలని చెప్పేసి, అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని చెప్పేసి కొన్ని చోట్ల ఆల్రెడీ బాండ్ కూడా రాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు ఓటు వేసి గెలిపిస్తే ఏం చేస్తాము ఏంటి అనేది కూడా స్వయంగా ఏదైతే సెల్ఫ్ మేనిఫెస్టోలను కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏ విధంగానైనా గెలవాలి, గెలిపే ధ్యేయంగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ తమకు ఓట్లు వేయాలని చెప్పేసి కూడా వాళ్ళను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి అయితే పలు చోట్ల కనిపిస్తా ఉంది. సీతారామన్, రైట్, థ్యాంక్ యూ రాము. అవసరం ఉంటుంది. పాలు కత్తెర మన గుడ్లు పాలు గుడ్లు గ్యాస్ చక్కెర గుర్తు. సర్పంచ్